హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను లివర్ ఫ్రై ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ఫస్ట్ అయితే కొన్ని వేడి వాటర్ పెట్టుకోవాలి. దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లివర్ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని, ఒక 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసుకొని పొట్టు తీసుకొని కడుక్కున్న తర్వాత 4 ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. అలాగే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో నేనైతే 1/2 kg లివర్ అయితే తీసుకున్నా. దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నా. మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర కూడా వేగింది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్ అనేది ఉల్లిపాయలలో వేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వలన ఈ వీడియో చూసి ఎవరెవరైతే ట్రై చేశారో, చేసిన తర్వాత కర్రీ అనేది ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ లివర్ ఫ్రై అనేది మనం చపాతీలోకి కానీ లేదా రైస్లోకి కానీ బాగుంటుంది. ఎలా తిన్నా కూడా. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. లివర్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇందాక మనం వేడి వాటర్లో వేసుకున్న లివర్ అనేది నీట్గా కడుక్కున్న తర్వాత వేగిన ఉల్లిపాయలతో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే లివర్ని వేయించుకోవాలి. మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూద్దాము. ఇట్లా అయితే వాటర్ అనేవి వచ్చినాయి కదా బయటికి. లివర్స్ అనేవి ఒక 60% అయితే ఉడికినట్లే. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నా. కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు, స్పైసీగా ఉండాలి అనుకుంటే మీకు ఎంత స్పైస్ కావాలో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. తక్కువ తింటాం అనుకునే వాళ్ళు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. మీ చాయిస్ అండి అది. నేనైతే 4 స్పూన్ల కారం అనేది అయితే వేసుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కారం అనేది ఉడికిందండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆ లివర్ ముక్కలకి కారం అనేది మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. లివర్ అనేది మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి.
నాకైతే లివర్ ఫ్రై అనేది నాకు చాలా ఇష్టం అండి. అలాగే కొంచెం ఒక 2 స్పూన్ల ధనియాల పొడి అనేది కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి. ధనియాల పొడి అనేది లివర్స్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే లివర్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ ఉడికినట్లే. లివర్ ఫ్రై అనేది ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.